రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ కేసీఆర్ గారిని ఎన్ని అద్భుతాలు చేసిరు మీరు అందరూ చూసిరు. ఆయన వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేసాడు. గ్రామాల్లో ఉండే ప్రజలకు, రైతులకు, మరి అక్కడ ఉన్నటువంటి కుల సంఘాలకు, కుల వృత్తులకు ఏమేమి కార్యక్రమాలు చేయాలనో నాకంటే మీకు ఎక్కువ బాగా తెలుసు. హైదరాబాద్ దగ్గరకు వచ్చినప్పుడు బస్తీ దవాఖానాలు పెట్టాడు. పేదవాళ్ళ ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని మీరు హాస్పిటల్కు అంతంత దూరం వెళ్ళే అవసరం లేదని మన బస్తీలోనే ఒక హాస్పిటల్ పెట్టినటువంటిది. ఇక ఎల్బీ నగర్లో జరిగినటువంటి రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, అదేవిధంగా ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాసులు కానీ మీరు 10 ఏళ్ల ముందు చూసినటువంటిది 10 ఏళ్ల తర్వాత చూస్తే ఆశ్చర్యపోయిన విధంగా డెవలప్మెంట్ అనేది జరిగింది. అయినప్పటికీ మన దగ్గర 11 మంది కార్పొరేటర్లు ఓడిపోయారు. దాన్నే మనం ఛాలెంజ్గా తీసుకొని ఇప్పుడు 18 వస్తున్నాయి మీకు. ఈ 18 వచ్చినప్పుడు ఇన్నుంటే బూత్ కమిటీల వాళ్ళకు కూడా అవకాశం వస్తుంది. ఈసారి సుధీరానికి చెప్తున్న ఓపెన్ కాంపిటీషనే పెట్టు. ఓపెన్ కాంపిటీషన్ లేకుండా ముఖాలు చూసి పొట్టు పెడితే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఎవరు ప్రజలలో నిలబడి ప్రజలలో మన్ననలు పొందుతారో వాళ్ళకే టికెట్లు ఇవ్వండి. ఎందుకంటే ప్రజలు కోరుకునేటువంటి వ్యక్తులైతే డెఫినెట్ మన పార్టీ బలంగా ఉంటుంది. ఆ ప్రజల మన్ననలు కూడా పొందడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని సుధీర్ రెడ్డి గారు ఆ విషయాన్ని సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ నిన్న మీరు ఇట్లనే మాది కూడా రివ్యూ మీటింగ్ జరిగింది, ట్రైనింగ్ క్యాంప్. నేను కేటీఆర్ గారు నోట్తో చెప్పించిన ఓపెన్ కాంపిటీషన్ అని చెప్పి నా దగ్గర కూడా. ఎందుకంటే ప్రజలు ఆలోచన విధానం వేరే ఉంటుంది. ప్రజలకు కావాల్సింది వాళ్ళకు సర్వీస్ చేసేటువంటి నాయకత్వం కావాలి. సరే, కాంగ్రెస్ గురించి ఇప్పుడు ఎవడు ఆలోచించే పరిస్థితిలో లేదు. 2 సంవత్సరాలు 5 మాసాలు అయింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం జరిగింది రాష్ట్రంలో అంటే, చిన్న పిల్లలకు కూడా బూతు మాటలు నేర్పించాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గా బూతు మాటలు తప్ప ఇంకేమన్నా ఒరిగిందా? బూతు మాటలు ఆయన కంటే ఎక్కువ మాట్లాడతాం. మా దగ్గర అయితే సికింద్రాబాద్ బోండా మార్కెట్, మీ గడ్డన్నర మార్కెట్లా ఆడోళ్ళకి చెప్తే కూడా మాట్లాడతారు, అంతకంటే ఎక్కువ మాట్లాడతాం. కానీ ఈ రాష్ట్రంలో నీకు ప్రభుత్వం ఇచ్చింది, ఈ రాష్ట్రాన్ని ప్రగతి బాటలో ముందుకు తీసుకెళ్లాలని ఇచ్చింది. కానీ ఆయనేమో బూతు మాటలే నా ఏకైక మార్గం అని చెప్పి ఆయన మాట్లాడుకుంటూ పోతుడు. కాబట్టి మీ అందరు కూడా నేను చెప్పేది ఒకటే, హైదరాబాద్లో రాజకీయం చేయడం అనేది చాలా ఈజీ. మరి ఈ ప్రాంతంలోనే మీ అందరు కూడా నేను, ఎందుకంటే నాకు కూడా చాలా పరిచయాలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను కూడా ఇక్కడనే ఒక 6 నెలలు నివాసం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి నాకు అందరితో చాలా పరిచయాలు ఉన్నాయి. చూసినాం ఇక్కడ రాజకీయ పరిస్థితి. కాబట్టి మా నాయకులకు, కార్యకర్తలకు, మీకు అందరికీ ఒకటే, ఇక చాలామంది ఇప్పుడు 18 మంది కార్పొరేటర్ల క్యాండిడేట్లు కావాలి. కానీ మా దగ్గర చూస్తే వందలాది మంది ఉన్నారు. ఈ వందలాది మందిలో పోటీ చేసేది మాత్రం 18 మందే. చాలా మంది అనుకునేది ఏంటంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక నాకేమిచ్చింది, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కార్యకర్తలాగానే ఉన్నా కదా అనేటువంటిది. కానీ టీఆర్ఎస్ వచ్చినాక సమాజంలో అద్భుతమైనటువంటి గుర్తింపు నీకు ఇచ్చింది. నీ యొక్క డివిజన్లో కానీ, నీ బస్తీలో కానీ ఎవరన్నా సమస్య ఉంటే నీ దగ్గరికే వస్తుండంటే, అంతకంటే ఈ కార్పొరేటర్, ఎమ్మెల్యే, మంత్రి పదవులు ఏం గొప్ప కావు అని చెప్పి కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలలో ఎట్లుంటుందంటే, మనము దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా పరిచయాలు ఉంటాయి.
నువ్వు ఏ పార్టీలో ఉన్నావు కానీ, లేకపోతే మనం మాట్లాడేటప్పుడు చెప్తాం నేను టీఆర్ఎస్ బీఆర్ఎస్ అని. కానీ వాళ్ళు ఎంతో సంతోషపడతారంటే అరే మీ నాయకుడు గొప్ప నాయకుడు కదా అనే విధంగా. అదే మనకు పెద్ద పదవి. సుధీర్ రెడ్డి గారు ఒక కార్యకర్తని పేరు పెట్టి పిలిస్తే అదే మన గొప్ప పదవి అనేటువంటిది కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఇప్పుడు ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం మనకు వస్తుంది. ఒకటేమో మెంబర్షిప్ ఉంది, వచ్చే నెల 1వ తేదీ నుంచి మెంబర్షిప్ కార్యక్రమం ఉంటుంది. రెండోది ఈ ఎస్ఐఆర్ గురించి మరి సుదీర్ఘ సబ్జెక్టు కాబట్టి ఆ ఎస్ఐఆర్ కూడా మొన్నటిదాకా మీరు కూడా అందులో భాగస్వామ్యమైనరు. దాంట్లో అధికారులు సరిగ్గా లేరు. వాళ్ళ అంగన్వాడీస్ని కానీ మరి అదేవిధంగా స్వీపర్స్ని కానీ ఆ యొక్క ప్రాంతంలో వాళ్ళు పెడుతురు. వాళ్ళకేమో యాప్ డౌన్లోడ్ చేయడానికి తెలియదు. కాబట్టి ఆ విషయంలో కూడా మనం జాగ్రత్తలు వహించవలసినటువంటి అవసరం ఉంది. అయితే మీ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, సరే రాజకీయాలు అనేది ఒక్కొక్క సందర్భాల్లో డైనమిక్గా ఉంటుంది. రెండోది మీ కార్పొరేటర్లు కూడా 11 మంది వాళ్ళు కూడా చాలా పనిచేసారు, చేయలేదని కాదు. సరే ఒక్కోసారి గాలి వచ్చినప్పుడు ఏంటంటే మరి ఓడిపోతారు. మరి అదేవిధంగా కష్టపడ్డా కానీ కొంతమంది ఓడిపోయారు. చాలా వాళ్ళు కూడా వాళ్ళ డివిజన్లో అద్భుతాలు జరిగినాయి. సుధీర్ రెడ్డి గారి సహకారం, కేటీఆర్ గారి సహకారంతో చాలా అద్భుతాలు జరిగినాక సరే ఒక గాలి వచ్చినప్పుడు ఆ గాలిలో మరి చాలా మంది మందేర ఓడిపోయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ మొక్కమైన ధైర్యంతో మళ్ళా మన పార్టీ అధికారంలోకి రావాలి, మళ్ళీ కార్పొరేటర్ కావాలనేటువంటి సంకల్పంతో మరి కార్యక్రమాలు నిరంతరంగా చేసుకొని ముందుకెళ్తున్నారు. రెండోది ఈ మెంబర్షిప్ కార్యక్రమం కూడా ఈసారి డిజిటల్ మెంబర్షిప్ ఉంటుంది. మొన్న కేసీఆర్ గారి నాయకత్వంలో మీటింగ్ జరిగినప్పుడు ఈ సభ్యత్వం విషయంలో చాలా చర్చ జరిగింది. ఈ చర్చ జరిగినప్పుడు డిజిటల్ మెంబర్షిప్ చేయాలనేది నిర్ణయం చేసేది పార్టీ. దాంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకు. మన డివిజన్లో మన నాయకులని కార్యకర్తల్ని ఒక దగ్గర జెండా ఎగిరేసుకొని మరి బస్తీలలో ఇంటింటికి పోయినప్పుడు 2 విధాలుగా మనకు ఉపయోగం. ఒకటేమో వాళ్ళ మెంబర్షిప్ చేయొచ్చు. డిజిటల్ మెంబర్షిప్ చేయడం ద్వారా వాళ్ళ పూర్తి వివరాలన్నీ నీ సెల్ ఫోన్లో ఉంటాయి. వాళ్ళ రెసిడెన్షియల్ అడ్రస్ కావచ్చు, వాళ్ళ ఫోటో ప్రూఫ్ కావచ్చు, వాళ్ళ ఐడి కార్డు కావచ్చు, ఇవన్నీ వాళ్ళ బర్త్ సర్టిఫికేట్, వాళ్ళ బర్త్ డేట్ కూడా దాంట్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఆ డేట్ ప్రకారం మనం బర్త్డే విషెస్ కూడా చెప్పేటువంటి అవకాశం. రెండోది డిజిటల్ మెంబర్షిప్ అయిన తర్వాత మన కార్యకర్తలకు, నాయకులకు చాలా సందర్భాలలో ఐడెంటిటీ కార్డు లేదని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. ఈసారి సుధీర్ అన్న ఈ ఐడెంటిటీ కార్డు కూడా మరి డెఫినెట్గా ఈసారి అందరికి ఐడెంటిటీ కార్డు వస్తుంది. డిజిటల్ మెంబర్షిప్ అయితే చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ ఐడెంటిటీ కార్డు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు నిరంతరం ప్రజల మధ్యన ఉండండి. నిరంతరం సుధీర్ రెడ్డి గారు చెప్పాలి, కేటీఆర్ గారు చెప్పాలి, కేసీఆర్ గారు చెప్పాలి కాదు. మీరు నిరంతరంగా ఏదో ఒక కార్యక్రమం తీసుకొని ఉండండి. పొండి మీరు ప్రజల దగ్గరికి పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్పింది ఇంట్లో ఉన్న మహిళలకు 2500 ఇచ్చిందా అని అడగండి. పోయి మన సెల్ ఫోన్లో వీడియో తీసుకోవచ్చు. మీరు అడుగుతుంటే వాళ్ళు చెప్తారు ఇయ్యలేదని చెప్పి. దాన్ని వాడుకునేటువంటి అవకాశం మనకు ఉంది. మన అదేవిధంగా ఆడపిల్లలకు స్కూటీలు ఇప్పిస్తా అన్నాడు, ఇప్పించిండా? లేదు. 2000 పెన్షన్ని 4000 రూపాయలు చేస్తా అన్నాడు, చేసిండా? మరి చేయలే. ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. రెండోది కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీకు 24 గంటల కరెంట్ వచ్చిందా లేదా? ఇప్పుడు వస్తుందా? అడిగితే వాళ్ళే చెప్తారు. దాంతోపాటు తాగడానికి మంచినీళ్ళు,
తాగడానికి మంచినీళ్లు లేవు, కరెంటు సరిగ్గా కాబట్టి మాది ప్రజాపాలన. వీళ్ళదంట ప్రజాపాలన. దోపిడి దొంగలంతా కలిసి ఎక్కడదక్కడ పంచుకొని దోచుకునేటువంటి ఈ పందికోకులకు ప్రజాపాలన. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, కేసీఆర్ గారు ఏం చేశారు, కేటీఆర్ గారు ఏం చేశారు, అప్పటి ప్రభుత్వం ఏం చేసింది, మీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఏం చేశారు, ప్రజల దగ్గర పొండి. వాళ్ళు మనకంటే ముందే చెప్తారు పోకముందు మీరు అద్భుతాలు చేసిందని చెప్పి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేరుకు ప్రజాపాలన, మరి రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు టీవీలో పేపర్లో చూస్తున్నారు. రెండోది హైడ్రాన్ తెచ్చింది. అసలు ఈ భారతదేశంలో ఒక ముఖ్యమంత్రిని ఇన్ని గలీజ్ మాటలు తిట్టినటువంటి చరిత్ర ఏంటని చూసేదా? ఏ బస్తీకి పోయినా ఆ మాటలు తింటే ఆత్మహత్య చేసుకోవాలి. అన్ని మాటలు తిట్టారు కదా, ఎందుకు అసలు మన బతుకు? ఏదో చిన్నతనంలో అవకాశం వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా చేసుకోవాలి. మాట్లాడితే ఒంటి కాలు మీద. కేటీఆర్ గారు మాట్లాడతారు, మీరందరూ చూశారు. మీ దగ్గర కూడా కాంగ్రెస్ ఓడో బీజేపీ ఓడో ప్రజలు కూడా మీతో మాట్లాడుతుంటారు. కేటీఆర్ గారు మాట్లాడుతుంటే కొంతమంది చాలా అద్భుతంగా మాట్లాడండి. కేటీఆర్ గారు వాళ్ళ పరిపాలన జరిగినప్పుడు అద్భుతాలు చేశారు. కొంతమంది ఏమంటారు, అహంకారంతో మాట్లాడుతున్నారు అంటారు కదా. మీరు అక్కడక్కడ చర్చలు పెడితే ఒక కన్న తండ్రి, ఇప్పుడు కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ నాయకునిగా పక్కన పెట్టు, కేసీఆర్ గారు ఎవరు? కేసీఆర్ గారు ఎవరు? తెలంగాణ సాధించినటువంటి బాపే కాకుండా కేటీఆర్ కు కన్న తండ్రి కదా. కేటీఆర్ గారు కన్న తండ్రి కదా కేసీఆర్. మరి ఆ తండ్రిని పట్టుకొని నేను పోటీలాడుతా, నేను పేగులు మెడలేసుకుంటా, నిన్ను తొక్కుతా అంటే ఏ కొడుకుకైనా కోపం వస్తారా రాదా? ఈ దేశంలో ఇటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడైనా మనం చూసినామా? ఇటువంటి భాష. కనీసం తన కూర్చున్నటువంటి సీటు కన్నా గౌరవం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది కదా. రెండోది శాసనసభ్యులు. నేను చెప్పిన ఆ పక్కన లక్ష్మారెడ్డి గారు పనిచేస్తారు, ఈ పక్కన సుధీర్ గారు అంటే 40 ఏళ్ళు ఆయన రాజకీయ చరిత్రని 86 నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు 40 ఏళ్ళు. మళ్ళీ ఈయన పక్కన ఇబ్రాహీంపట్నం బోండి. మరి ఆయనకు ఈయనకు ఒకసారి కంపారిజన్ చేసుకోండి. అంటే మనకు ఎవరినో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పక్కనే. కాబట్టి నాయకుని ప్రవర్తన అన్నప్పుడు మన ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉండాలి, ప్రజల దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ రేపు సోషల్ మీడియా ఎట్లయిపోయింది, తుమ్మితే సోషల్ మీడియాలో వస్తుంది, దగ్గుతే సోషల్ మీడియాలో వస్తుంది. కాబట్టి మీ అప్రోచ్ కూడా ప్రజలకు కాలనీ మధ్యలో ఉన్నటువంటి అప్రోచ్ కూడా ఎట్లుండాలి, మా నాయకుడు చాలా మంచోడు, మా డివిజన్లో ఈ వ్యక్తి అయితే కార్పొరేటర్గా గెలవగలుగుతాడు, మాకు పని చేయగలుగుతాడు అనేటువంటి నాయకత్వాన్ని మీరు పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక మా అక్కలకైతే రిజర్వేషన్లు వస్తున్నాయి. మొన్న ఫెయిల్ అయింది, మళ్ళీ వస్తుంది ఇప్పుడు ఆగస్టులో. తప్పకుండా రిజర్వేషన్లు వస్తాయి, మీకు కూడా అవకాశాలు పెరుగుతాయి. తప్పకుండా ఈ రాష్ట్రంలో మహిళల కోసం కేసీఆర్ గారు అనేకమైనటువంటి అద్భుత కార్యక్రమాలు చేశాడు. చాలా మంది అనుకుంటారు నా సొంతం నా ఇంటికి ఏమొస్తే గదే లెక్క అనుకుంటారు. అది కాదు కదా. కేసీఆర్ గారు సమాజం కోసం పనిచేశాడు. ఆయన ఆ రోజు రైతు బంధు అనే కార్యక్రమం చేస్తే రైతు ఏమన్నాడంటే, ఆయన నాకు ఒక్కొనికి ఇచ్చిండు రాబాయి, అందరికి ఇచ్చిండు అన్నాడు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మాకు కూడా 9.5 సంవత్సరాల అధికారంలో పొద్దున్నేస్తే బిజీ, ప్రజల మధ్యన కార్యకర్తల మధ్యన ఏడికి పోయినా బిజీ. మాకు కూడా రెస్ట్ కావాలి కాబట్టి ఒక 5 సంవత్సరాలు ప్రజలు రెస్ట్ ఇచ్చారు.
కానీ వాళ్ళు ఏమనుకున్నారు, ఈడ జరుగుతుంది ఇంకోటి. ఎవ్వరికి పరిపాలన మీద పట్టు లేదు, దోపిడీ. మీరు పక్కనే 4th సీట్ వెళ్ళండి, ఆడ మీరు 2 గంటలు కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి ఆ గ్రామస్తులు, ఆ చుట్టుపక్కల ఓటోలోడో పాన్ షాపోడో చెప్తాడు, ఎవడ్రా ఈడ భూములు కొన్నాడంటే వాళ్ళ పేర్లతో సహా చెప్తారు, పేర్లతో సహా చెప్తారు. ఆ దోపిడీకి తెరలిపిరే తప్ప ప్రభుత్వాన్ని బ్రహ్మాండంగా పరిపాలన చేయాలి. కేసీఆర్ అప్పులు చేసాడు, కేసీఆర్ అప్పులు చేసాడు. కేసీఆర్ అప్పు చేస్తే ఒక సెక్రటరియట్ కట్టిండు, ఒక 125 అడుగుల అంబేద్కర్ స్టాచ్యూ కట్టిండు, అమరవీరుల స్తూపం కట్టిండు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టిండు. మరి ప్రతి గ్రామంలో వైకుంఠ ధామాలు కట్టిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు, మిషన్ భగీరథ. ఈరోజు తెలంగాణ రాష్ట్రం గర్వించే విధంగా, హిందువులు గర్వించే విధంగా యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని కట్టిండు. మరి నువ్వు అప్పు చేసినావు కదా 3 లక్షల కోట్లు, ఏం కట్టినావు చెప్పు, చెప్పు ఏం కట్టినావు చెప్పు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఫ్లైఓవర్ ఉన్న కట్టిందా? అవి గతంలో సుధీర్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఇద్దరు కలిసి ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడితే దానికి వచ్చి రిబ్బన్ కట్ చేస్తుంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎస్టీపీలు కడితే దానికి వచ్చా రిబ్బన్ కట్ చేసినవి తప్ప ఆ రోజు స్వాతంత్రం రాకముందు నిజాం ప్రభుత్వంలో ఒక గాంధీ హాస్పిటల్, ఒక నిమ్స్ హాస్పిటల్, ఒక ఉస్మానియా హాస్పిటల్, 3 హాస్పిటల్ కట్టారు. కేసీఆర్ గారు స్వాతంత్రం తర్వాత 4 హాస్పిటల్ ఈ ప్రాంతంలో. మొన్న సనత్ నగర్ మీరు చూసారు టీవీలో, 2వది అల్వాల్, 3వది గడ్డెన్నారం, 2వది 4వది గచ్చిబౌలి. ఇవన్నీ సంపద సృష్టించేటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ గారు చేశారు. రైతు వేదికలు కట్టిండు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి వారు శ్రీకారం చుట్టారు. అప్పు చేస్తే సంపద సృష్టి చేశారు. ఈ భారతదేశం గర్వపడే విధంగా 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారు. రైతుకు పెట్టుబడి సాయం అనేది ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఎవరికి తెలియదు. కేసీఆర్ గారు శ్రీకారం చుట్టిండు. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారు వారు కూడా ఈ కార్యక్రమానికి తోడుగా మేము కూడా ఇస్తామని చెప్పి వారు కూడా కార్యక్రమంలో, అంటే ఏది చేసినా కానీ ఈ దేశానికి ఆదర్శవంతమైనటువంటి కార్యక్రమాలని మరి కేసీఆర్ గారు చేశారు. నేను అడుగుతున్నా మీకు కానీ ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు కూడా అడుగుతున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు 5 మాసాల్లో ఏ ఒక్క కార్యక్రమాన్నైనా మీ ఎల్బీ నగర్లో తీసుకుర్రా? ఏదన్నా కార్యక్రమం, ఒక రోడ్డు కానివ్వండి, ఒక బ్రిడ్జ్ కానివ్వండి, ఇక్కడ ప్రజల అవసరాలకు ఏమైనా కార్యక్రమాలు తీసుకుర్రా? లేదు. పొద్దున్న లేస్తే నీ పదవేంది, నా పదవేంది, ఏ భూమి కబ్జా చేయాలి, ఎక్కడ డబ్బులు వసూలు చేయాలి, ఎవరి మీద కేసులు పెట్టాలి, ఇదే తప్ప వేరేదేమన్నా చేసిర్రా? కాబట్టి నేను కార్యకర్తలకు, నాయకులకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, రేపు డీలిమిటేషన్ అయితే ఎల్బీ నగర్ కూడా 2, 3 అవుతాయి. 2, 3 అయినా అనుకో, సుధీర్ రెడ్డి గారు 2, 3 దగ్గర పోటీ చేయడు కదా. కాబట్టి మీకే అవకాశం వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఇప్పటి నుంచే, ఇప్పుడు రేపు ఏవైతే 11 మనకున్న ఈ యొక్క డివిజన్లు 18 అవుతున్నాయి. కాబట్టి దయచేసి మీరు ఇప్పటి నుంచే నిరంతరంగా ప్రజల్లో ఉండండి. అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు సుధీర్ రెడ్డి గారు దృష్టికి తీసుకురండి. తప్పకుండా ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. రెండోది, మున్సిపల్ డిపార్ట్మెంట్లలో
ఎప్పుడు చూసినా కానీ మీరు నిరంతరంగా లెటర్స్ రాయండి, వాటర్ వర్క్స్ కానీ, మున్సిపల్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ. ఎందుకంటే ఆ కాపీ రిజిస్టర్ అయి ఉంటే నువ్వు నీ బస్తీలో తిరిగినప్పుడు ఇగో మీకోసం నేను ఇక్కడ పోయినా, ఇగో ఈ పని నా ద్వారా జరిగింది అని చెప్పి నిరంతరం రిజిస్టర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా మీరు శ్రీకారం చుట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మాంకాళి జాతర బోనాలు వస్తే గతంలో మీకు అందరు తెలుసు, బోనాల పండుగ వస్తుందంటే చందాలు వసూలు చేస్తుండే. అది ఇప్పుడు కాదు, చరిత్ర నుంచి. కానీ కేసీఆర్ గారు ఒక పెద్ద మనసుతోని ప్రతి గుడికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందని చెప్పి మరి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినాం. పండుగలు కూడా గొప్పగా జరిగేటువంటి కార్యక్రమం. బతుకమ్మ పండుగ వస్తే మరి బతుకమ్మ పండుగ కూడా గొప్పగా జరగాలని, అదేవిధంగా రంజాన్ వచ్చినా, క్రిస్మస్ వచ్చినా వాళ్ళు కూడా సంతోషంగా ఉండే విధంగా కార్యక్రమాలని మరి చేసినటువంటి చరిత్ర కేసీఆర్ గారు. సర్వ మతాలు కానీ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని. రెండోది ఎల్బీ నగర్ ప్రాంతం కానీ, అమీర్పేట కానీ, ఇక్కడ ఉప్పల్ కానీ, మల్కాజిగిరి కానీ, మన అదేవిధంగా కుత్బుల్లాపూర్, కుకుట్పల్లి, రాజేంద్ర నగర్, మహేశ్వరంలో ఆంధ్ర వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. మన దగ్గర ఎప్పటి నుంచో వాళ్ళ నివాసం ఉంది, ఎప్పటి నుంచో మన మధ్యన సెటిల్ అయిన వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అపోజ్ చేసిన వాళ్ళు కూడా కేసీఆర్ గారి పరిపాలన చూసిన తర్వాత ఇంత అద్భుతాలు మేము అక్కడ పుట్టే కంటే ఇక్కడ పుడితే బాగుండే కదా అనే విధంగా కేసీఆర్ గారు అద్భుతాలు చేశారు. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అనుమానాలు ఉండే, ఏంది రాష్ట్రం వస్తే మా పరిస్థితి అని. కానీ రాష్ట్రం అయిన తర్వాత మీరు కూడా సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి కేసీఆర్ గారు ఆ పరిపాలన 9.5 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళందరూ కూడా సంతోషించే విధంగా మరి కార్యక్రమాలు చేసిండ్రు అనేటువంటిది కూడా మన మధ్యలోనే మన అందరికీ కలివిడిగా ఉండేటువంటి వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో చెప్పినట్టు. అదేవిధంగా నార్త్ ఇండియన్స్ కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు, నాయర్ సాబ్ ఆప్కే గవర్నమెంట్ ఆప్కా హుకుమత్ రైతు వచ్చాయని చెప్పి. కాబట్టి మీ అందరికీ మరి నేను సుధీర్ అన్నకు మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు. మరి ఇటువంటి ట్రైనింగ్ క్యాంపుల ద్వారా మన కార్యకర్తలకు కానీ, మన నాయకులకు కానీ రెగ్యులర్గా మన మధ్యన ఆ గ్యాప్ లేకుండా కాంటాక్ట్స్ పెంచుకోవడంలో కానీ, ఒకరి పరిచయాలు కానీ, లేకపోతే ఇక్కడ మాట్లాడేటువంటి వక్తలు అనేకమైనటువంటి అంశాలు మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా దాన్ని నేర్చుకొని కింది స్థాయి వరకు తీసుకువెళ్ళడం కానీ, లేకపోతే మనకు తెలియని విషయాలను కూడా వాళ్ళ నుంచి మనం కూడా నేర్చుకునేటువంటి అంశాలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనకు ఉపయోగపడతాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎల్బీ నగర్ పార్టీ నాయకులకు, బూత్ కమిటీ సభ్యులకు, ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులకు, ఉద్యమకారులకు, మా మాజీ కార్పొరేటర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీకు తప్పకుండా మీరు ప్రజల మధ్యలో ఉండండి. సుధీర్ వెంబడి మేము ఉంటాం. ఎప్పుడైనా కానీ పార్టీ పరంగా అన్ని విధాలుగా మీరు ఎప్పుడు రమ్మంటే మీ కాన్స్టిట్యున్సీలో మా అవసరం ఉందేనన్ను అన్న సందర్భం ఏదున్నా తప్పకుండా మీకు అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను కార్యకర్తలకు, నాయకులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, చూస్తా 2.5 సంవత్సరాలు అయిపోతుంది. మీ మున్సిపల్ ఎలక్షన్ ఏ సందర్భంలోనన్నా భయపడుతుండ్రు రేవంత్ రెడ్డి గారు, పెడితే అన్ని టీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారని భయపడుతుండ్రు. బట్ నువ్వు పెడతావా పెట్టవా అల్టిమేట్గా జరుగుతుంది, కాలం నిర్ణయిస్తుంది. కానీ మన ప్రభుత్వం మాత్రం 2.5 సంవత్సరాలలో మళ్ళా కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. తప్పకుండా ఈ దేశం గర్వపడే విధంగా మరి పనిచేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇటువంటి అద్భుతమైనటువంటి ఇట్లా మన కుటుంబ సభ్యులతో జరిగేటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు సుధీర్ అన్నకు మరోసారి మనస్ఫూర్తిగా అభినందనలు. మా కార్యకర్తల నాయకు కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కేసీఆర్. చాలా అద్భుతమైన ప్రసంగం
మా కార్యకర్తలందరినీ కూడా శ్రద్ధగా విన్నట్టు చేసింది. మరి ఒక పాత జ్ఞాపకం ఇప్పుడు పెద్దలు చెప్పిన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వారి పర్సనాలిటీ మీకు ఒకసారి చెప్తా వినండి. మీకు అందరికీ కూడా తెలుసు 86లో నేను కార్పొరేటర్ని. అప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారు కొత్తగా రాజకీయాల్లో తెలుగుదేశంలో చాలా చురుకైన కార్యకర్త. హైదరాబాద్ మహానగరంలో ఎన్టీఆర్ గారికి దొరికిన ఒక ఆనిముత్యం ఆ రోజులలో. అంత చురుకైన కార్యకర్త ఎవరు కూడా లేరు. అయితే ఏదో జరిగింది. నేను ముఖేష్ గారు అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక రూమ్లో మేము ఎప్పుడు కలుసుకునే వారు ఉంటే శ్రీనివాస్ యాదవ్ గారు కూడా రెగ్యులర్గా వారికి వస్తుండే, రోజు కలిసేవాళ్ళం. వారికి ఏదో జరిగింది, ఎన్టీ రామారావు గారి మీద కోపం వచ్చింది. కోపం వచ్చేసి ఆ రూమ్లోకి వచ్చిండు. వచ్చి రాజీనామా చేస్తాను ఏమో తెలుగుదేశం పార్టీ వదిలిపెడతాను, నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతా అని చెప్పేసి ఆ రోజు ఆగ్రహంగా ఉండే. ఏం జరిగిందో నాకు తెలియదు కానీ సంభాషణ మాత్రం ఆ విధంగా ఆగ్రహంగా ఉంటే ముఖేష్ గారు అప్పుడు చెప్పడం జరిగింది, మా పార్టీల్లో 10 కుంపట్లున్నాయి, నువ్వు ఇళ్ళకి వచ్చి ఏం చేస్తావు? అక్కడ పి జనార్దన్ రెడ్డి ఒక దిక్కు, ఇక్కడ హనుమంతరావు ఒక దిక్కు, అక్కడ పిట్ల కృష్ణ ఒక దిక్కు, మరి ఇంకా వేరే వేరే నాయకులు అన్ని గ్రూపులు ఉన్నాయి, నువ్వు ఏ గ్రూపులో చేరుతావు? హాయిగా ప్రశాంతంగా ఉన్నావు, రేపు పొద్దున ఎమ్మెల్యే అయితే అక్కడనే ఉండని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగి ఉండే. అవునా? పాత జ్ఞాపకాలు ఒకసారి మెమరీ వేసుకుంటారు. సో వారు అక్కడ ఉన్నందుకు ఈరోజు నగరం మెచ్చిన ఒక అద్భుతమైన